ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు జరిగిన ఆట ఐపీఎల్ 2026 ఉత్కంఠను పూర్తిగా మార్చేసింది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 28వ మ్యాచ్ చివరి శ్వాస వరకు సాగింది. అసాధ్యంగా కనిపించిన ఆటను రింకూ సింగ్, అనుకూల్ రాయ్ ధమాకా భాగస్వామ్యంతో కేకేఆర్ గెలిచింది. రాజస్థాన్ 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయినా స్టేడియం మొత్తం ఒక్క పేరుతో మార్మోగింది: 15ఏళ్ల యువ సన్నసి వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ ముగిసిన వెంటనే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఓటమి మధ్య వైభవ్ని అతని అద్భుత బ్యాటింగ్ కోసం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ దృశ్యం కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెల్ను గెలుచుకుంది. తన ఓటమి బాధ మరచిపోయి కోల్కతా అభిమానులకు అభివాదం చేసిన వైభవ్ మైక్ తీసుకుని ఇచ్చిన ఆ చారిత్రక ప్రకటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి లోనుచేసింది. ఆ 46 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ తర్వాత అతనేమన్నాడు? ఆ మాటలు విని రింకూ సింగ్, అజింక్య రహానే కళ్ళు కూడా తడిచిపోయాయి. ఈ వీడియోలో మేము వైభవ్ సూర్యవంశీ యొక్క ఆ మాయాజాల ప్రకటన యొక్క లోపలి వివరాలను చెప్పబోతున్నాం. చరిత్రలో మొదటిసారి ఒక 15ఏళ్ల ఆటగాడు ఇంత గొప్పగా మాట్లాడి ఉండవచ్చు. కాబట్టి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? వైభవ్ సూర్యవంశీ టీమిండియా యొక్క తదుపరి యశస్వి జైస్వాల్ లేదా సచిన్ టెండూల్కర్ అవుతాడా? కామెంట్లో ఫ్యూచర్ స్టార్ వైభవ్ లేదా ఆర్ఆర్ ఫైటర్ అని రాయండి. లైక్ టార్గెట్ 10 లక్షలు. ఈడెన్ గార్డెన్స్ యొక్క ఆ చారిత్రక రాత్రి. రాజస్థాన్ జట్టు ఓడిపోయి బయటకు వెళ్తున్నప్పుడు 15ఏళ్ల వైభవ్ ముఖంపై ఓటమి నిరాశ కనిపించింది. కాని అతని కళ్లలో ప్రెజెంటేషన్లో అతను శాంతంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈరోజు నాకు ఆనందం, విచారం రెండూ కలిసి వచ్చాయి. ఈడెన్ గార్డెన్స్లో నా జట్టు కోసం 46 పరుగులు చేశాను, కానీ జట్టును గెలిపించలేకపోయాను. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి దిగ్గజుల ముందు భయపడకుండా కేవలం బంతిమీద దృష్టి పెట్టాను. రింకూభాయ్ ఫినిషింగ్ చూసి ఈ ఆట గురించి చాలా నేర్చుకున్నాను. ఓటమి, విజయం ఈ ఆటలో భాగమే, కాని ఇంత చిన్న వయసులో దిగ్గజాలతో ఆడడం నాకు అతిపెద్ద గౌరవం. జడేజాపాజీ నా భుజంపై చెయ్యివేసి, వైభవ్, విచారించకు, నువ్వు యోధుడిలా ఆడావు అన్న మాటలు నాకు ఏ ట్రోఫీ కంటే ఎక్కువ. చివరి 10 బంతుల్లో మ్యాచ్ చేజార్చుకోవడం నాకు టీ20లో అతిపెద్ద పాఠం నేర్పించింది. నా అభిమానులతో వాగ్దానం చేస్తున్నాను, నా తప్పులపై కష్టపడి మరుసటిసారి రాజస్థాన్కు విజయం తెచ్చిపెడతాను. వైభవ్ స్పష్టంగా చెప్పాడు, తన అంతిమ లక్ష్యం ఐపీఎల్ కాదు, భారత్ యొక్క నీలి జెర్సీ ధరించి వరల్డ్ కప్ గెలవడం. మైదానంలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అన్న అతని మాటలు భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని నిరూపించాయి. ఫ్రెండ్స్, వైభవ్ రాబోయే రోజుల్లో భారత జట్టు అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అవుతాడని మీకు అనిపిస్తుందా? కమెంట్లో రైజింగ్ స్టార్ అని రాయండి. ఐపీఎల్ 2026 యొక్క ఇలాంటి ధమాకా వార్తల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. జై హింద్.